ఓం శాంతి. ఓం శాంతి. 3:11:20 మురళి. అందరికి బాగా వినపడుతుందా? ఏమన్నా వేరే గాలి సౌండ్, ఫ్యాన్ సౌండ్ ఏమి వినపడలేదు? చదవట్లేదంటేను ఎవరు అర్థం పెట్టలేదు. 3:10:20 మురళి. मीठे बच्चे तुम ही सच्चे अलौकिक जादूगर हो, तुम्हें मनुष्य को देवता बनाने का जादू दिखाना है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సత్యమైన అలౌకిక జాదూగర్ ఉన్నారు, మీరు మనుషుల్ని దేవతలుగా చేసేటువంటి జాదు చూపించాలి అంటున్నారు. సత్యమైన అలౌకిక జాదూగర్ ఉన్నారు, మీరు మనుషుల్ని దేవతలుగా చేసే జాదు చేసి చూపించాలి అంటున్నారు. ప్రశ్న, అచ్చే పురుషార్థి స్టూడెంట్కి నిషానీ క్యా హోగి? మంచి పురుషార్థి పిల్లల యొక్క గుర్తులు ఏమిటి అని బాబా అంటున్నారు. ఆన్సర్, వహ పాస్వితానర్ హోనే కా అర్థాత్ విజయీ మాలా మే ఆనే కా లక్ష్య రఖేంగే. వారు పాస్వితానర్గా అయ్యేటువంటి, అంటే నేను విజయీ మాలలో వస్తాను అని లక్ష్యం పెట్టుకుంటారు. ఇది మంచి పురుషార్థి పిల్లల యొక్క లక్షణం అన్నమాట. వారి బుద్ధిలో ఒక్క బాబా జ్ఞాపకమే ఉంటుంది. దేహంతో సహా దేహం యొక్క అన్ని సంబంధాలతో బుద్ధి యోగాన్ని తెంచుకొని ఒక్క బాబాతోని ప్రీతి పెట్టుకుంటారు. ఇలాంటి పురుషార్థిలే మాలలో పూసగా అవుతారు అంటున్నారు. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप बेट समझाते हैं. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు రుహానీ పిల్లలు, జాదుగర్ని అని బాబా అంటున్నారు. అంటే మరి ఇంద్రజాలం చేసేవాళ్ళు, గారడి చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, అట్లాంటి జాదుగర్ని ఉన్నారు. బన్ గయే హో ఇస్లియే బాప్ కో భీ జాదుగర్ కహతే హై. భగవంతుడిని కూడా జాదుగర్ అని అంటారు కదా. ఐసా కోయి జాదూగర్ నహీ హోగా. మీలాంటి జాదూగర్ ఎవరు ఉండరు. వాళ్ళు జాదు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఏవో వస్తువుల్ని తీస్తూ ఉంటారు, లేకపోతే అల్పకాలికంగా నల్లది తెల్లది చేస్తారు, తెల్లది నల్లది చేస్తారు, ఇట్లా చేస్తూ ఉంటారు. అవన్నీ అల్పకాలికమైన జాదులు. అందరికి తెలుసు ఇవన్నీ కరెక్ట్ కాదు అని, అయినప్పటికీ కూడా అల్పకాలికమైన సంతోషం కోసం చూస్తూ ఉంటారనమాట. కానీ బాబా అంటున్నారు, మీది రియల్ నిజమైన జాదు, నిజంగా మార్చేస్తారనమాట. మీరు ఏం మారుస్తామంట? మనుషుల్ని దేవతలుగా మారుస్తారు అని బాబా అంటున్నారు. ఇది జాదుగరి. ఇంత గొప్ప సంపాదన చేయించేటువంటి వారు మీరు, దారిని చూపించేవారు మీరు. స్కూల్లో టీచర్ కూడా ఏదైనా నేర్పిస్తారు, ఆ నేర్పించిన దాంతో ఏం చేస్తారు? డబ్బు సంపాదించుకుంటారు. సంపాదన అనేది విద్యతో సంపాదించుకుంటూ ఉంటారు కదా. అంటే ఏంటి? చదువు అంటేనే సంపాదించుకోవడానికి ఒక దారి ఉన్నది అంటున్నారు. భక్తి మార్గం యొక్క కథలు, శాస్త్రాలు ఇవన్నీ వినడము అది చదువు కాదు అని బాబా అంటున్నారు. స్కూల్లో చదువుతో పోలిక ఉండదు కదా దానికి. భక్తి మార్గంలో కథలు విన్నారు, శాస్త్రాలు విన్నారు, స్కూల్లోకి వెళ్ళి చదువుకున్నారు. అది ఇది ఒకటవుతుందా? అవ్వదు అని బాబా అంటారు. ఎందుకంటే ఇది వేరు, అది వేరు. అది సంపాదనకు ఆధారం అనమాట. ఇది సంపాదన కాదు, ఇది కాలక్షేపం ఉన్నదనమాట. బాబా అంటున్నారు, అట్లా మీరు ఇక్కడ చదువుకునేది కూడా సంపాదనకు ఆధారమైన చదువు, మీకు కాలక్షేపం కాదు. ఇది శాస్త్రాల్లో కథలు పురాణాలు విన్నట్టు కాదు. ఇది సంపాదన అని బాబా అంటున్నారు. అక్కడ ఏదైతే సంపాదన ఏమీ ఉండదు, కథలు కాలక్షేపాలతో. ఇక్కడ మీకు సంపాదన జరుగుతుంది. అక్కడ కేవలం ధనం ఖర్చు పెడుతూ ఉంటారంతే, దాంతో మళ్ళీ రిటర్న్ కూడా ఏం లభించదు. బాప్ भी समझाते, भक्ति मार्ग में चित्र बनाते, मंदिर बनाते, भक्ति करते, ఖర్చా कर लिया है. బాబా అంటున్నారు, భక్తి మార్గంలో మరి విగ్రహాలు చేయిస్తారు, లేకపోతే ఆభరణాలు చేయిస్తారు, మందిరాలు గుళ్ళు కడతారు. ఇదంతా ఖర్చే కానీ మళ్ళీ రిటర్న్ మాత్రం ఏమీ లభించదు అని బాబా అంటున్నారు. ఇదంతా మీరు ఖర్చు పెట్టేశారు, మళ్ళీ రిటర్న్ రానటువంటి ఖర్చు చేశారు అని బాబా అంటారు కదా. టీచర్స్తో ఫిర్ భీ కమాయి కరాతే హై. బాబా అంటారు, దానికంటే కూడా కనీసం స్కూల్కి వెళ్ళి చదువుకుంటే వచ్చేటువంటి విద్య నయ్యం అని అంటారనమాట. టీచర్ దగ్గర చదువుకున్నదన్నా కనీసం మళ్ళీ రిటర్న్ అనేది వస్తుంది, మళ్ళీ సంపాదన రూపంలో సంపాదించుకోవచ్చు అనమాట.
ఎందుకంటే శరీర పోషణ అనేది జరుగుతుంది అనమాట. తుమ్ బచ్చోं की पढ़ाई कितनी ऊंची है पढ़ना भी सबको है. మీ చదువు ఎంత గొప్పది, తప్పకుండా అందరూ చదువుకోవాలి కదా. మనుషుల నుండి దేవతలుగా చేసేవారు బాబా ఉన్నారు. అక్కడ చదువుతోనేమో బారిస్టర్ అవుతూ ఉంటారు, అది కూడా ఒక జన్మ కోసము. ఇక్కడ చదువుకి లౌకిక చదువు కంటే కూడా ఇది ఎంత ఉన్నతమైన చదువు. ఈ చదువుకి దానికి రాత్రి పగలంత తేడా ఉన్నది. బాబా అన్ని చదువుల గురించే చెప్తున్నారనమాట. ఫస్ట్ భక్తి మార్గం కంటే కూడా కనీసం బళ్ళోకి వెళ్ళి చదువుకుంటే బెటర్ అని బాబా అన్నారు. తర్వాత ఆ లౌకిక చదువులో అయినప్పటికీ కూడా ఒక బ్యారిస్టర్ అవుతారేమో చదువుకొని, కానీ ఇది 21 జన్మల కోసం మీరు ఉన్నతంగా తయారవుతారు. కాబట్టి మీరు ఆత్మలు ఈ శుద్ధమైన నష ఉండాలి. ఇది గుప్తమైనటువంటి నష. బేహద్ బాబా అద్భుతం చేస్తున్నారు. कैसा रूहानी जादू है, रूह को याद करते करते सदो प्रधान बन जाना है. ఆత్మ బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా అయిపోతుంది. ఏ విధంగా సన్యాసులు అంటూ ఉంటారు, నేను ఒక ఎద్దుని అని ఉన్నారనుకోండి, అనుకోగా అలాంటి భ్రాంతే కలుగుతూ ఉంటుంది అన్నమాట. అలా భావిస్తూ ఒక మూల కూర్చుని వాళ్ళు ఆ జపమే చేస్తూ ఉంటారన్నమాట. బోలా మే భేస్ హూ కోటి సే నికాలో तो कैसे अब बाप कहते हैं तुम पवित्र आत्मा थे, अब अपवित्र बने हो, फिर बाप को याद करते करते पवित्र बन जाएंगे. బాబా అంటున్నారు, అలా అయితే భక్తి మార్గంలో సాధన చేసి అసత్యమైన విషయాన్ని సత్యంలాగా అనుభవం చేసుకుంటారు కదా. అంటే నేను ఎద్దుని అని సాధన చేశారనుకోండి, అట్లాగే అనిపిస్తూ ఉంటుంది. అసత్యమైన విషయం కూడా సత్యంలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ బాబా అంటారు, మీరు సత్యమైన విషయాన్ని సాధన చేసి దాన్ని మీరు సాధించాలి. ఏమని? మీరు ఆత్మ ఉన్నారు అని సాధన చేయండి. అక్కడ కూడా కథ చెప్తూ ఉంటారు కదా, గుహలో కూర్చుని ఆయన సాధన చేశాడు, ఈ చిన్న దాంట్లోంచి నేను ఇంత పెద్దగా ఉన్నాను, ఎలా పడతా నేను అని అనుకున్నాడు అని. అట్లా బాబా అంటున్నారు, మీరు కూడా సాధన చెయ్యండి. నేను ఆత్మని ఉన్నాను, నేను ఎలాంటి ఆత్మని ఉన్నానని సాధన చెయ్యండి అంటున్నారు అనమాట. ఇలా చేస్తూ బాబాని జ్ఞాపకం చేస్తూ పవిత్రంగా తయారవుతారు. ఈ జ్ఞానం విని నరుని నుండి నారాయణుడిగా, మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నారు కదా. तो सार्वेंटी है, तुम बच्चे अभी श्रीमत पर भारत में डीटी सार्वेंटी स्थापना कर रहे हो. దైవీ రాజ్య స్థాపన అనేది జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు, దైవీ రాజ్య స్థాపన చేస్తున్నారు. మే జో తుమ్కో శ్రీమత్ దేతా హూ యహ రైట్ హై యా శాస్త్రకి మత్ రైట్ హై. బాబా అంటారు, నేను ఏదైతే శ్రీమతాన్ని ఇస్తున్నానో ఇది రైటా, శాస్త్రాల్లో చెప్పేది రైటా, మీరే నిర్ణయం తీసుకోండి. గీతా హే సర్వశాస్త్ర శిరోమణి, శ్రీమద్ భగవద్గీత ఖాస్ లిఖా హై. మరి గీత అంటే సర్వశాస్త్ర శిరోమణి అని చెప్తారు, శ్రీమద్ భగవద్గీత అని చెప్తారు, ముఖ్యంగా రాశారు. ఇప్పుడు మరి భగవంతుడు అని ఎవరిని అనాలి? తప్పకుండా నిరాకార శివుడు. మేము ఆత్మలము, వారి యొక్క పిల్లలము, పరస్పరము ఆత్మలము, సోదరులము. వహ ఏక్ బాప్ హే, బాప్ కేతే హే తుమ్ సబ్ ఆషిక్ హో. వారు ఒక్కరే తండ్రి ఉన్నారు. బాబా అంటారు, పిల్లలు మీరందరూ ప్రియురాళ్ళు ఉన్నారు, నేను ప్రియుణ్ణి ఉన్నాను, మీరు నన్ను జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. ప్రాక్టికల్గా నరుని నుండి మీరు నారాయణుడిగా తయారవుతున్నారు. వహతో కేదేతే హే హమ్ సత్యనారాయణకి కథ సుంతే హే. అక్కడ ఏమంటారు, మేము సత్యనారాయణ కథ వింటాము అని అంటూ ఉంటారు. ఎదుగో కోయి తోడీ సమస్తే హే, నేను నరుని నుండి నారాయణుడిగా అవుతాను అని అనుకుంటారేంటి? సత్యనారాయణ కథ విని. బాబా ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తున్నారు, 3వ నేత్రాన్ని ఇస్తున్నారు. దీంతో మీ ఆత్మ తెలుసుకుంటుంది. ఈ శరీరం లేకుండా ఆత్మ అనేటువంటిది మాట్లాడలేదు కదా. ఇక్కడ ఆత్మనే శరీరంతో మాట్లాడుతుంది. ఆత్మ నివాస స్థానము నిర్వాణ ధామము. ఇక్కడికి వచ్చినట్లయితే పాత్ర వహిస్తుంది, మాట్లాడుతుంది, చూస్తుంది, వింటుంది, అన్ని పనులు ఆత్మ చేస్తుంది, శరీరం ద్వారా చేస్తుంది. ఇప్పుడు శాంతిధామము, సుఖధామము మీరు జ్ఞాపకం చేయాలి. ఈ దుఃఖధామాన్ని బుద్ధితో మర్చిపోవాలి. ఆత్మకు అప్ సమజ్ మిలీ హై, ఆత్మకు ఇప్పుడు తెలివి అనేది లభించింది. రాంగ్ క్యా హై, రైట్ క్యా హై, రాంగ్ ఏంటి, రైట్ ఏంటి
అనేటువంటి నాలెడ్జ్ లభించింది. కర్మ అకర్మ వికర్మ యొక్క రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా బచ్చోं को ही समझाते हैं और बच्चे ही जानते हैं. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలకు తెలుసు. వేరే మనుషులు ఉన్నారనుకోండి, వారికి బాబా గురించి తెలియదు. ఇక్కడ మీకు బాబా గురించి తెలుసు. ఇది డ్రామా తయారైంది. రావణ రాజ్యంలో అందరి కర్మలు వికర్మలుగా తయారవుతున్నాయి. సత్యుగంలో కర్మ అకర్మగా ఉంటుంది. कोई पूछे वहाँ बच्चे आदि नहीं होते, बोलो उसको कहा जाता है वाइसलेस वर्ल्ड. అక్కడ పిల్లలు ఉంటారా, ఇలా ఉండరా, మరి ఎలాగా ఇలాగా అని అడుగుతూ ఉంటారు. చెప్పండి, అన్నీ ఉంటాయి కానీ నిర్వికారిగా ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. వహా యహ 5 వికార్ సే జన్మ నహి కహా సే ఆయే. అక్కడ 5 వికారాలు ఎక్కడి నుండి వస్తాయి? వహ తో బహుత్ సింపుల్ బాత్ హై. ఏ బాబ్ బైట్ సమझाते రైట్ సమझते वो तो झट खड़े हो जाते हैं. ఎవరైతే రైట్ అనుకుంటారో వాళ్ళు జ్ఞానంలో నిలబడతారు. కొందరికి అర్థం కాదు, కొందరు ముందుకెళ్ళాక అర్థం చేసుకుంటారు. ఎవరైతే మరి దీపం పురుగులుగా అవుతారో వారే వస్తారు అంటున్నారు. బాబా దీపం ఉన్నారు. ఎప్పుడైతే సబ్ జల్కర్ ఖతం హోనే హై, అందరు బాబా పైన బలిహారం అవ్వాల్సిందే. ఇది కూడా బాబా చెప్పారు కదా, బాకీ క్షమా కోయి హై నహి. ఈ దీపం తప్ప ఇంకొక దీపం అంటూ ఏమీ లేదు. ఎప్పటికైనా ఎవరైనా ఈ దీపం పైన బలిహారం అవ్వాల్సిందే. అతో కామన్ హే క్షమా పర్ పతంగే బహుత్ జల్ద్. అక్కడైతే మామూలు లైట్ అనుకోండి దీపం, అది కామన్ విషయము. ఎన్నో దీపం పురుగులు వచ్చి చేరుతాయి. దీపావళి రోజున ఎంత చిన్న చిన్న దోమలు చనిపోయి ఉంటూ ఉంటాయి, సమాప్తం అయిపోతూ ఉంటాయి. జీనా और मरना बाप भी समझाते, पिछाड़ी में आकर जन्म ले और मर जाए. यह तो जैसे मच्छरों मिसल हो गए हैं. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది, శరీరం ద్వారా జీవిస్తుంది, శరీరాన్ని వదిలేస్తుంది. అంతే తప్ప అదే జీవించడం మరణించడం అంటే. ఆత్మ పుట్టడం చావడం అనేది ఉండదు కదా. శరీరంలోకి వస్తుంది, శరీరాన్ని వదులుతుంది, ఈ శరీరం సమాప్తం అయిపోతుంది. కొందరు 2 జన్మలు 3 జన్మలు తీసుకునేవారు ఉంటారు. బాబా అంటారు, ఎట్లయితే అక్కడ దీపం పురుగులు 1 రోజు కోసం 2 రోజుల కోసం పుట్టి చనిపోతాయో అట్లాంటిదే వారి యొక్క జన్మ కూడా. ఏమీ విలువ అనేది ఏమీ ఉండదు అని అంటారు. వారసత్వాన్ని ఇవ్వడానికి బాబా వచ్చారు. మీరు పురుషార్థం చేసి పాస్ విత్ ఆనర్గా అవ్వాలి. మంచి స్టూడెంట్ చాలా పురుషార్థం చేస్తారు. ఆ మాలా బి పాస్ విత్ ఆనర్కి హీ హై. పాస్ విత్ ఆనర్ యొక్క మాల ఉన్నది కదా. జితనా హో సకే పురుషార్థ కర్తే రహో. ఎంత వీలైతే అంత పురుషార్థం చేయండి. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పడం జరుగుతుంది కదా. దీనిపైన కూడా అర్థం చేయించడం జరుగుతుంది. మాకు తండ్రితో ప్రీతి బుద్ధి ఉన్నదా? ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ జ్ఞాపకం అనేది రాకూడదు. బాప్కైతే దేహ సహిత్ దేకే సబ్ సంబంధ్ చోడ్ మామికం యాద్ కరు. దేహంతో సహా దేహం యొక్క అన్ని సంబంధాలు మరచి ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేయండి. భక్తి మార్గంలో ఎంతో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. హే దుఃఖహర్త సుఖకర్త రండి, తో జరూర్ బాప్ సుఖ్ దేనే వాలా హైనా. స్వర్గకో కహా జాతా సుఖదాం. మరి తప్పకుండా భగవంతుడిని పిలిచారంటే సుఖాన్ని ఇచ్చేవారనే కదా. స్వర్గంగా తయారు చేస్తారు, సుఖధామంగా చేస్తారు. నేను వచ్చిందే పావనంగా చేయడానికి. ఎవరైతే కాంచిత పైన కూర్చొని భస్మం అయిపోయారో వారిపైన జ్ఞాన వర్షాన్ని నేను ఇప్పుడు కురిపిస్తున్నాను. నేను మీకు యోగాన్ని నేర్పిస్తున్నాను. బాబాని జ్ఞాపకం చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఫరిస్తాన్కి మీరు అధికారులు అవుతారు. మీరు కూడా జాదూగర్లు అయ్యారు కదా. బచ్చోं को नशा रहना चाहिए, हमारी यह सच्ची सच्ची जादूगरी है. ఇదే మా సత్యమైన జాదూగరి అని నషా ఉండాలి. कोई बहुत अच्छे होशियार जादूगर होते, क्या क्या चीज़ें निकालते रहते हैं. కొందరు మంచి ఫస్ట్ క్లాస్ జాదూగర్లు ఉంటారు, ఇలా రకరకాల వస్తువులు తీస్తూ ఉంటారనమాట. అయితే బాబా అంటారు, పిల్లలు ఇది అలౌకికమైనటువంటి జాదూగరి. ఒక్క బాబా తప్ప ఇంకెవరు నేర్పించలేరు. మీకు తెలుసు మేము మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. ఈ శిక్షణ ఉన్నదే కొత్త ప్రపంచం కోసము. దాని సత్యుగము, న్యూ వరల్డ్ అని అంటారు. అభి తుమ్ సంగం యుగ పర్ హో, ఇస్ పురుషోత్తం సంగం యుగ కా కిస్కో భీ పతా నహీ. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు.
ఇది పురుషోత్తమ సంగమయుగం. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. మీరెంత ఉత్తమ పురుషులుగా తయారవుతున్నారు. బాబా ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. क्लास में भी तुम ब्राह्मणिया जब बैठते तो तुम्हारा काम है पहले पहले सावधान करना. మరి టీచర్స్ కూడా ఎప్పుడైతే క్లాస్లో కూర్చుంటారో అందరినీ సావధానపరచాలి. క్లాస్లో కూడా మీరు ఆత్మలు ఉన్నారు అని గుర్తు చేయాలి. ఆ భాయి और बहन अपने को आत्मा समझकर बैठ. ప్రతి ఒక్కరూ ఆత్మస్థితిలో కూర్చోమని సావధానపరచాలి అంటున్నారు. నేను ఆత్మను, నేను ఈ కళ్ళు కర్మేంద్రియాలు వీటన్నిటి ద్వారా చూస్తున్నాను, వింటున్నాను, చెవుల ద్వారా వింటున్నాను. 84 జన్మలు నేను ఆత్మను తీసుకున్నాను. ఈ రహస్యం కూడా బాబా అర్థం చేయించారు కదా. ఎలా 84 జన్మలు తీసుకుంటారు? అందరూ తీసుకోరు కదా. ఇస్ పర్ భీ కోయి కా ఖయాల్ నహీ చల్తా. దీని గురించి కూడా అందరికీ ఆలోచన రాదు. జో సునా వా కేదేతే హై సత్య. ఇప్పుడు ఒకడు చెప్తారు అవును సత్యం సత్యం అంటారు. ఇంకొకడు చెప్తే అది కూడా సత్యం సత్యం అంటారు. ఇన్ని లక్షల జన్మలు, అన్ని లక్షల జన్మలు, ఇట్లా రకరకాలైనటువంటి మతాంతరాలు ఉంటాయి. హనుమాన్ పావన్ సే నిక్లా సత్య హై, మీరు దూసరో కో భీ ఐసే ఐసీ బాతే సునాతే రహతే. బాబా అంటున్నారు హనుమంతుడు వాయుదేవుడికి పుట్టాడు అని అంటారు. అంటే గాలి నుండి. ఎవరైనా గాలి నుండి పుడతారా ఇంటెక్కడన్నా? అది వింటారు, అవును సత్యం సత్యం అంటారు. మళ్ళీ వేరే వాళ్ళకు కూడా అదే స్టోరీ చెప్తారు. అభి తుమ్ బచ్చోं को రైట్ और రాంగ్ को समझाने జ్ఞాన చక్షు మిలీ హైనా. కానీ బాబా అంటున్నారు పిల్లలు మీకైతే రైట్ ఏది రాంగ్ ఏది అర్థం చేసుకునేటువంటి శక్తి లభించింది కదా. జన్మ తీసుకోవడం అంటే సత్యత్రేతాయుగాల్లో ఉన్న దేవతలే కానీ ఇలా గాల్లోంచి నీళ్ళల్లోంచి లేకపోతే వేటి నుంచి అన్నా ఎవరు జన్మ అనేది తీసుకోరు. అలాంటి జన్మలు అనేవి ఉండవు అని. ఇప్పుడు మీకు జ్ఞాన నేత్రం అనేది లభించింది కాబట్టి మీరు రైట్ కర్మ అనేది చేయాలి. తుమ్ సమझाने भी हो हम बेहद बाप से यह वर्षा ले रहे. మేము బేహద్ తండ్రి నుండి వారసత్వం పొందుతున్నాము. ఈ విషయం అర్థం చేయించాలి ఇతరులకు కూడా. మీరు కూడా పురుషార్థం చేయమని చెప్పాలి. మీరు అందరూ ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. ఆత్మల యొక్క తండ్రి పరమాత్ముడు ఉన్నారని అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తున్నారు మీరు నన్ను జ్ఞాపకం చేయండి, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ఆత్మలోని సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాన్ని ఆత్మ తీసుకెళ్తుంది. कोई का नाम छोटेपन में बहुत हो जाता है तो समझा जाता इसने अगले जन्म में ऐसे कोई कर्म किए. కొందరు చిన్నప్పుడే ప్రసిద్ధమైపోతారు. అంతకుముందు జన్మలో చేసిన దానికి వారికి ఫలము లభిస్తూ ఉంటుంది. లేకపోతే చిన్నపిల్లలు ఎలా ప్రసిద్ధమవుతారు? వాళ్ళ కర్మ చేయడం కూడా ఇంకా తెలియదు కదా. ముందే ప్రసిద్ధమవుతున్నారు అంటే అంతకుముందు జన్మ యొక్క కర్మ యొక్క ఫలం ఉన్నది అని. కోయినే కాలేజ్ ఆది బనాయే హై తో దూసరే జన్మ అచ్చా పడితే హై. కొందరు చూడండి కాలేజీ కట్టిస్తూ ఉంటారు, నెక్స్ట్ వెళ్తారు, జన్మ తీసుకుంటారు. చిన్నప్పటి నుండే విపరీతంగా చదవగలుగుతూ ఉంటారు, బాగా చదవగలుగుతూ ఉంటారు, వాళ్ళకి చదువు బాగా వస్తుంది. కర్మం కా హిసాబ్ కితాబ్ హై. ఇది కర్మల యొక్క లెక్క అంటున్నారు. సత్యుగంలో వికర్మలు అనేటువంటి విషయం అనేది ఉండదు. కర్మ చేస్తారు. ఎందుకంటే చూడండి రాజ్యం చేయడం అది కూడా ఒక కర్మే, తినడం తాగడం అది కూడా ఒక కర్మే. కానీ దేహాభిమానంలో చెయ్యరు వాళ్ళు. అందుకే అది ఉల్టా కర్మలని అనరు. అది రామరాజ్యము అని అందుకనే చెప్పబడింది. ఇదేమో రావణ రాజ్యము అని అనబడుతుంది. మీరు శ్రీమతం పైన రామరాజ్య స్థాపన చేసుకుంటున్నారు. కొత్త ప్రపంచము అని దాన్ని అంటారు. పాత ప్రపంచంలో ఇది పాత ప్రపంచం ఉన్నది, ఇక్కడ దేవతల యొక్క ఛాయ కూడా పడదు అంటున్నారు. లక్ష్మి యొక్క జడ చిత్రం తీసుకొని అగర్ లక్ష్మీ కా జడ చిత్ర ఉఠాకర్ రఖో తో పరఛాయి పడేగి, చైతన్యకి నహీ పడేగి. లక్ష్మీదేవి విగ్రహం తీసుకున్నారు, బొమ్మ తీసుకుంటే ఆ బొమ్మ నీడ పడుతుంది తప్ప లక్ష్మీదేవి నీడ పడదు కదా. అంటే కనీసం ఇక్కడ అడుగు కూడా ఈ పాత ప్రపంచంలో దేవతలు అడుగు పెట్టరు, నీడ పడదు అని బాబా అంటున్నారు. మీకు తెలుసు పునర్జన్మలు ఎవరైనా ఇక్కడ తీసుకోవాల్సిందే అని. నార్కి कंगनी एक विधि है होती है ना, फिरती रहती है, यह भी तुम्हारा చక్ర హిర్తా హీ रहता है. ఏ విధంగా చూడండి బావిలో నీళ్లు తోడుతూ ఉంటారు, చక్రంలాగా ఉంటుంది. అది కిందకి వెళ్తుంది, నీళ్ళు పైకి తెస్తుంది,
బయట పోసేస్తుంది, మళ్ళీ బావిలోకి వెళ్ళి మళ్ళీ నీరు తెస్తుంది. చక్రం అంటారు, నీళ్లు తోడే చక్రం లాగా ఉంటుంది. బాబా అంటున్నారు మీరు కూడా అట్లాగే అంటున్నారు అనమాట. ఇట్లా జన్మలు తీసుకుంటూనే ఉంటారు, ఇది మీ జన్మల చక్రము అంటున్నారు, తిరుగుతూనే ఉంటుంది. इस पर भी एक दृष्टांत समझाए जाते, పవిత్రతతో సబ్సే అచ్చి హై. బాబా అంటారు పవిత్రత అన్నిటికంటే మంచిది కదా. కుమారీలు పవిత్రంగా ఉన్నప్పుడు అందరు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. तुम हो प्रजापिता ब्रह्मा कुमार कुमारियाँ, मेजॉरिटी कुमारियों की है, इसीलिए गायन है కుమారి ద్వారా బాణ్ మరవాయి. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, మీరందరూ బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిలు ఉన్నారు. కుమారీలు ఉన్నారు ఎక్కువ మంది, అందుకని కుమారీల ద్వారా బాణం వేయించారని చెప్పబడ్డారు. ఇవన్నీ జ్ఞాన యొక్క బాణాలు. తుమ్ ప్రేమ్ సే బైఠ్ సమఝాతే బాప్ సద్గురుతో ఏక హీ హై. ఎంతో ప్రేమతో అర్థం చేయించాలి. సద్గురువు ఒక్క పరమాత్ముడే, బాబా సద్గురువు, సర్వుల సద్గతి దాత. భగవాన్ వాచ మన్మనాభవ. ఇది కూడా మంత్రము, దీనిలో శ్రమ ఉన్నది. స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయడంలోనే గుప్తమైనటువంటి శ్రమ ఉన్నది. ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది, ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మ యార్ పరమాత్మ అలగ్ రహే బహుకా, జో పహలే పహలే బిछड़े है మిలేంగే భీ పహలే ఉన్కో. ఆత్మ పరమాత్మతో విడిపోయింది చాలా కాలమైందంటారు. ఫస్ట్ విడిపోయింది మీరే, మళ్ళీ కలుసుకునేది కూడా మీరే కదా. అందుకనే బాబా అంటారు హే అల్లారు ముద్దు పిల్లలు, ఎప్పటి నుండి భక్తి మొదలుపెట్టారు? ఆధా ఆధా, సగం కల్పం జ్ఞానము, సగం కల్పం భక్తి. రాత్రి పగలు 24 గంటల్లో కూడా 12 గంటలు ఏఎం అంటారు, 12 గంటలు పిఎం అంటారు కదా. కల్పం కూడా అంతే, సగం సగం. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అంటారు. కలియుగం యొక్క ఆయుష్ మరి ఇంత ఎక్కువ ఉండడం అనేది ఎలా సాధ్యమవుతుంది? సగం సగం కదా. అంటే మరి 4 సమాన భాగాలు ఉండాలి కదా. రైట్ రాంగ్ అనేది మీరే చెప్పగలుగుతారు, ఎందుకంటే ఇంతకుముందు కూడా శాస్త్రాలు ఇవన్నీ కూడా మీరు విన్నారు కదా. ఇవన్నీ భక్తి మార్గానికి చెందినటువంటివి. భగవంతుడు వచ్చి ఇప్పుడు భక్తి యొక్క ఫలాన్ని ఇస్తున్నారు. భక్తుల రక్షకుడు అని భగవంతుడిని అంటారు. ఇంకా మీరు ముందుకు వెళ్ళినట్లయితే సన్యాసులు ఇలాంటి వాళ్ళందరూ కూడా సాధువులు వస్తారు. ఇప్పుడు వద్దంటున్నారు కదా, అప్పుడు ఎంతో ప్రేమగా వింటారు అని బాబా అంటున్నారు. तुम्हारा फॉर्म तो वह भरेंगे नहीं, माँ बाप का नाम लिखेंगे नहीं. कोई बताते, बाबा जाकर पूछते थे क्यों संन्यास किया, कारण बताओ. विकारों का संन्यास करते तो घर का भी संन्यास करते, कभी तुम सारी दुनिया का संन्यास करते हो. బాబా అంటున్నారు మీ ఫామ్ నింపరు కానీ వస్తారు, జ్ఞానం వింటారు తప్పకుండా. వాళ్ళ తల్లి తండ్రి పేరు చెప్పమన్నా లేకపోతే ఎక్కడి నుండి వచ్చారంటే చెప్పరు. సన్యాసం చేసిన వాళ్ళు ఇల్లు వాకిలి అన్నీ వదిలేసేస్తూ ఉంటారు కదా. బాబా అంటారు ఒక్కొక్కసారి లౌకికంలో బ్రహ్మ బాబా అడిగేటువంటి వారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అన్నీ కూడా అడుగుతూ ఉండేటువంటి వారు అనమాట. వాళ్ళు చెప్పేవాళ్ళు మేము వికారాలు వదిలిపెట్టడం కోసం ఇల్లు వాకిలి వదిలేసాము అని కొందరు చెప్తూ ఉండేటువంటి వారు. బాబా అంటారు మీదైతే పాత ప్రపంచంతో సన్యాసము, మీరు మొత్తం ప్రపంచాన్ని బుద్ధితో మర్చిపోవాలి. కొత్త ప్రపంచం మీకు సాక్షాత్కారం అనేది అవుతున్నది. నిర్వికారి ప్రపంచం, హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ని స్థాపన చేస్తున్నారు. పూల తోటని తయారు చేస్తున్నారు, ముళ్ళని పువ్వులుగా చేస్తున్నారు. నెంబర్ 1 ముళ్ళు కామ వికారం, కామ్ కెలియే కటారి कहते, క్రోధ్ కో భూత్ कहते हैं. కామం అనేది ఖడ్గం అని చెప్పబడుతుంది, క్రోధం అనేది భూతం అని చెప్పబడుతుంది. దేవి దేవతలు డబల్ అహింసకులుగా ఉండేవారు. నిర్వికారి దేవతాం కే ఆగే వికారి మనుష్య సాబ్ మాతా టేక్తే थे. నిర్వికారి దేవతల ముందు వికారి మనుషులు వెళ్ళి తల వంచుతూ ఉంటారు, నమస్కారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు తెలుసు మేము ఇక్కడికి వచ్చాము చదువుకోవడానికి. అక్కడ సత్సంగాలు ఏవైతే ఉంటాయో అవి మామూలు సత్సంగాలు, సాధారణమైనటువంటివి. అక్కడ అసలు ఈశ్వరుణ్ణే సర్వవ్యాపి అని చెప్పేస్తారు. భగవంతుడు ఎక్కడన్నా, తండ్రి ఎక్కడన్నా అందరిలో వ్యాపించి ఉంటారా ఏంటి? మీకు ఇప్పుడు వారసత్వం అనేది లభిస్తున్నది. బాబా వచ్చి ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు అని. साहूकार लोग समझते हैं फिर स्वर्ग में क्या रखा है, कोई तो नरक को नरक भी नहीं मानते हैं.
బాబా అంటున్నారు, కొంతమంది చూడండి ఇది నరకం లాంటి ప్రపంచం అన్నా కానీ ఇది నరకం కాదు అంటూ ఉంటారనమాట. చాలా ధనం ఉన్నది, అన్ని రకాలటువంటి హద్దు యొక్క సుఖాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ కోసం సుఖంగా ఉంది కాబట్టి వాళ్ళు అనుకుంటారు ఇది నరకం కాదు అని అనుకుంటారు. మా దగ్గర ఇంత డబ్బు ఉంది, అందరికంటే ఎక్కువ డబ్బు ఉంది, మెహల్ ఉంది, మంచి ఇల్లు ఉంది, విమానం ఉంది కదా, మాకు సొంత విమానం, మాకు ఇక్కడే స్వర్గంలాగా ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా అని అనుకుంటూ ఉంటారు. नरक उनके लिए जो किचड़े में रहते हैं, इसलिए भारत कितना गरीब कंगाल है. నరకం అంటే ఎక్కడైనా చూడండి, మురికివాడల్లో నివసించే వాళ్ళకి నరకము, మాకేంటి నరకము అని అనుకుంటూ ఉంటారు. భారతదేశము ఎంత నిరుపేదగా అయిపోయింది, మళ్ళీ హిస్టరీ అంతా రిపీట్ అవుతుంది. నష ఉండాలి, డబల్ కిరీటధారిగా బాబా చేస్తున్నారు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. సత్య త్రేతాయుగాల యొక్క కథ బాబా చెప్తున్నారు. బీచ్ మే హమ్ నీచే గిరితే హై, మధ్యలో క్రిందకి దిగిపోయారు కదా, ద్వాపరయుగం నుండి వామ మార్గంలో వెళ్ళారంటే వికారాల్లో పడ్డారు. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు. స్వయాన్ని స్వదర్శన చక్రధారిగా మీరు భావించాలి. ऐसे नहीं कि चक्र फिराते हो जिसने गला काटा जाए, कृष्ण को चक्र दिखाते हैं. బాబా అంటున్నారు, ఏదైనా చక్రం తిప్పడము అంటే ఎవరి తలన్నా కట్ చేయడమా ఏంటి? కృష్ణుడు అంటే దానికోసమే చక్రం వేశాడని చూపిస్తూ ఉంటారు. దైత్యుల్ని సంహరించారు, రాక్షసులను చంపారని అంటూ ఉంటారు. అలాంటిది ఏమీ కృష్ణుడు చెయ్యరు కదా. మీరు బ్రాహ్మణులే వికారాల సంహారం చేస్తారు, అంతేగాని కృష్ణుడు ఎవరి సంహారము చెయ్యడు. మీరు స్వదర్శన చక్రధారి. సృష్టి के आदि मध्यांत की नॉलेज है, మీకు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉన్నది. వహా దేవతాంకో తో యహ జ్ఞాన్ నహీ రహేగా, అక్కడ దేవతల వద్ద ఇలాంటి జ్ఞానం ఉండదు. వహా హై హి సద్గతి, అక్కడ ఉండేదే సద్గతి, అందుకే దాన్ని పగలు అని అంటారు. రాత్ మే హి తక్లీఫ్ హోతీ హై, రాత్రిలోనే కష్టంగా ఉంటుంది, పగలు కష్టం ఏముంటుంది. భక్తిలో ఎన్ని హఠయోగాలు చేస్తూ వచ్చారు, దర్శనం కోసం ఎంత కష్టపడుతూ వచ్చారు, దేవతలకి భక్తి చేశారు, భగవంతుడికి చేశారు. ఎంత భక్తి చేస్తారు, లేకపోతే ఎంత శ్రమ చేస్తారు, దర్శనం ఇస్తే చాలు అని అనుకుంటారు. అపారమైన భక్తి చేస్తారు. కొందరు ప్రాణాలు కూడా త్యాగం చేస్తాము అని రెడీ అయిపోతారు. ఒక్క సాక్షాత్కారం దొరికితే చాలు, తలనరుక్కోవడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటారు. ఇలా అల్పకాలికమైన కోరికలు అనేవి తీర్చడం జరుగుతుంది డ్రామా అనుసారంగా, అంతే తప్ప यहाँ बाकी ईश्वर कुछ नहीं करता. आधा कल भक्ति का पाठ चलता है ना. బాబా అంటారు, పిల్లలు మీరే కర్మ చేస్తారు, మీరే ఫలం పొందుతారు, నేనేం చెయ్యను కదా అంటారు. అర్ధకల్పం భక్తి పాత్ర నడుస్తుంది అని. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఇదే, రుహానీ నషాలో ఉండాలి. బాబా మమ్మల్ని డబల్ కిరీటదారులుగా చేస్తున్నారు. మేము స్వదర్శన చక్రధారి బ్రాహ్మణులము. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని నడవాలి. సెకండ్ పాయింట్, పాస్ విధానర్గా అవ్వాలి అంటే బాబాతో సత్యాతి సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండేటువంటి గుప్తమైనటువంటి శ్రమ చేయాలి అంటున్నారు. పాస్వితానర్ అవ్వాలంటే సత్యాతి సత్యమైన ప్రీతి బాబాతో పెట్టుకోవాలి, బాబాని జ్ఞాపకం చేసే గుప్తమైన శ్రమ చేయాలి. వరదాన్, సర్వ గుణాల యొక్క అనుభవం ద్వారా బాబాను ప్రత్యక్షం చేసే అనుభవీ మూర్తులుగా కండి అని. జో బాప్కే గుణ్ గాతే హో ఉన్ సర్వ గుణోంకే అనుభవి బను. ఏదైతే బాబా గుణగానం చేస్తారో అటువంటి సర్వ గుణాల యొక్క అనుభవిగా కండి అంటున్నారు. అంటే బాబా ఆనంద సాగరుడు,
ఆనంద సాగరం యొక్క అలల్లో తేలియాడుతూ ఉండండి. ఎవరు సంబంధ సంపర్కంలో వచ్చినప్పటికీ కూడా ఆనందము, ప్రేమ, సుఖము గుణాల యొక్క అనుభూతి చేసుకోవాలి. ఇలాంటి సర్వగుణాల అనుభవీమూర్తులుగా అయితే బాబా ద్వారా బాబా యొక్క ముఖాన్ని ప్రత్యక్షం చేసేటువంటి వారిగా అవుతారు. ఎందుకంటే మహానాత్ములైన మీరే పరమాత్మని యొక్క అనుభవీమూర్తులు ఉన్నారు. పరమాత్మని అనుభవం చేసుకున్న మహానాత్ములు కేవలం మీరు మాత్రమే. ఇది మీరే ప్రత్యక్షం చేయగలరు అంటున్నారు. స్లోగన్ कारण को निवारण में परिवर्तन कर अशुभ बात को भी शुभ करके बिठाओ. కారణాన్ని నివారణ పరిష్కారం రూపంలో మార్చండి. అంటే ఏదైతే సాకులు చెప్తారో వాటిని పరిష్కారం రూపంలో, కారణాన్ని నివారణ రూపంలో మార్చండి. ఏదైనా అశుభం యొక్క విషయం ఉన్నట్లయితే దాన్ని కూడా శుభంలోకి మార్చండి అంటున్నారు. దీన్నే పరివర్తన శక్తి అంటారనమాట. కారణాన్ని నివారణ రూపంలో పరివర్తన చేయాలి, అశుభాన్ని శుభంగా తీసుకోవాలి, పరివర్తన చేయాలి అని బాబా అంటున్నారు. అచ్చా స్వమానము నేను సర్వగుణాల అనుభవీమూర్త ఆత్మను. నేను సర్వగుణాల అనుభవీమూర్త ఆత్మను. ఇలా అనుభవం చేసుకొని బాబాని ప్రత్యక్షం అనుభవీమూర్త